మావిడేకు శుభానే అలకానండి మీ మొహమండ. చూతపత్రం శుభకరం. శబాష్. ఏమిటి శాస్త్రి గారు రండి. తమ పేరు? మేక. మేకానామధీరస్య యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం అక్షయతృక్షర్థం హిరణ్యగాజో వాసో తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. ఇవేమో తద్దిన మంత్రాలా వినిపిస్తున్నాయి మీ మొహమండ. తద్దిన పెట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేము కూడా ఎట్టుకోవాలి. అలాకని పితృదేవతా ప్రార్థన శుభ సూచిక మీ మొహమండ. కానివ్వండి. నమస్కారం చేసుకోండి. ఆ తోపుడేమిటి మొహమండ? మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసలుగా ఉంటుందని. మీ ఉత్సాహాన్ని మీ మొహమండ నేనెందుకు కదలాలి? పదండి. సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తమావిద్విషావహై. ఓం నమస్కారం అయ్యవారు. రండమ్మా. మంగళార్. శబాష్. ఉండాలి. అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మొహమండ. మందు సర్పారాధన శుభ సూచికం మీ మొహమండ. ఆపండి ఆపండి. సోదరీమణులారా, నేను గోదావరి అవతల కట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు. కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ మహానుభావులు శ్రీ మేకగారు. శభాష్. శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనూ పుట్టుంటే అక్కడి జనం వీరిని ఈ పాటికి ఉరి తీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. శభాష్. ఇప్పుడు దృశ్యాలువా కప్పుట. సన్మాన పత్రం మీ మొహమ్మండ. చండాల వనస్కుడు శ్రీ మేక గారికి మా ఊరి జనం సమర్పించుకున్న సత్కార పత్రం. శభాష్. మేక, మీరు మేకే కాదు ఊక ఊహాకవి. శభాష్. మీరు ఊకే కాదు పేక పేదల కవి. పేకే కాదు బాక బాధా కవి. బాకాయే కాదు తోక తోడయ్యే కవి. తోకే కాదు కోక ఈ ఆలోచనల కవి. కోకే కాదు పాక పాటల కవి. ఆకే కాదు ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహంలో వరాహమూర్తి, మీ శాఖల్లో భైరవమూర్తి ఉన్నారు. శభాష్. అందరూ దేవుళ్ళే. అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏళ్ళు ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం. ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా. తెత్తనాను రా. వెలిగించండి రా. బాగుందా మీ మాలబండ? సాగట్ల కొట్టదు కదా ఏమిటి? ఈ ఊళ్ళోని ఆవులు, గేదెలు, గాడిదలు, కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపడవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకి బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు. శభాష్. విఘ్నేశ్వరుడు మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం. మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు జాగ్రత్త. ఏం పర్లేదు పడకండి బాబు. మహద్భాగ్యమైన మహారాజ యోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతిని ఉద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం, రూపక తాళం 2:30. నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు. నే ఏనుగెక్కడం సొంపు. మహాసొంపు. ఏంటి ఇన్నాటికి నా మనసుకి శాంతి.